తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడారు. ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉత్తీర్ణత 60.01%, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత శాతం 64.19%. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మొదటి స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు నిలిచాయి. ఇంటర్ సెకండ్ ఇయర్లో మొదటి స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. కౌంటింగ్ పేపర్ రివాల్యుయేషన్ కోసం ఈ నెల 25 నుండి మే 2వ తేదీ వరకు అవకాశం ఉందని, ఒక్క పేపర్కు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. సో ఈ రకంగా రిజల్ట్స్లో మనకి తేడా కనిపిస్తుంది. జెండర్ వైజ్ కనుక చూసినట్లయితే గ్రేడ్ వైజ్ ఎట్లాగో మీకు డీటెయిల్స్ ఇస్తాము. ఏ గ్రేడ్ అంటే అబౌవ్ 75% దాటిన వాళ్ళు 1,86,000 ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. అదే సెకండ్ ఇయర్లో 1,94,000 ఉన్నారు. అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ లెస్ దెన్ 50%, 8,283 ఫస్ట్ ఇయర్లో ఉంటే 8,020 సెకండ్ ఇయర్లో ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో 78,000 బి గ్రేడ్లో అట్లా ఉన్నారు. సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో, మేడ్చల్ ఈ రెండు 1-2 స్థానాల్లో ఉన్నారు, 71.7% అండ్ మేడ్చల్ 71.58%తో. వొకేషనల్ నారాయణపేట అండ్ మెదక్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ ఇయర్. సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్, ములుగు ఈజ్ టాపింగ్ విత్ 82.95% సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో. మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు, 79%. సో ఇవి మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన హైలైట్స్. ఎంపీసీ బైపీసీ వైజ్ చూస్తే ఎంపీసీకి మొత్తం ఫస్ట్ ఇయర్ అపియర్ అయిన పిల్లలు 2,19,782 మంది అపియర్ అయితే 1,50,50,597 మంది పాస్ అయ్యారు. అంటే 68% పాస్ అయితే, సెకండ్ ఇయర్లో 2,17,829 మంది అపియర్ అయితే ఎంపీసీలో 1,60,000 మంది పాస్ అయినారు, 73.85%.